రంగారెడ్డి బండ్లగూడ జాగీర్ ఓంనగర్ కాలనీలోని ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగి పడింది. అదే సమయంలో ఆ ఇంటి మిద్దపై చంటి బిడ్డతో మహిళ వాకింగ్ చేస్తోంది. పెను ప్రమాదంలో తుడితో తప్పింది. ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన మహిళ కిందకు పరుగులు తీసింది. భారీ శబ్దానికి ఇంటి నుండి కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు. కాలనీ వాసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓంనగర్ కాలనీలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులకు లంచాలు ఇచ్చి 24 గంటలు పనులు కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బహుళ అంతస్తుల భవనం ముందు నిరసనకు దిగారు. अरे वाइवर चल रहा ధర్నా చేస్తే అందరు కలిసి రాజకీయం అంతా తెలియదు. आपको 10 बार कंप्लेंट किया, हमने क्रेन को रुको बोला। क्रेन हमारे घर के ऊपर चलने से पहले आज गिरा दिया। ఎవ్రీ మంత్ 2 మంత్స్ కి ఇదే ప్రాబ్లం. ఎడినోయిడ్స్ కి మొత్తం డస్ట్ అలర్జీ వల్ల వాడికి అదే ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత ముందు హెల్దీగా ఉన్న బాబు ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు ఇంత సివియర్ గా సిక్ అవుతుండు. వాడు సీరియస్ గా మీకు సమాధానం చెప్తే ఇప్పుడు ఒకరు కాదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాం మధ్యాహ్నం, కింద పడిపోయింది. 24/7 ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ ఇక్కడ మీకు పర్మిషన్ ఇచ్చారు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి అవ్వం వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా మీరు వర్క్ ఎట్లా స్టార్ట్ చేసారు? 2 years నుంచి సరే మీరు స్టార్ట్ చేసారు, ఓకే. మేము ఎన్నిసార్లు మీకు కంప్లైంట్ రైజ్ చేసినాం? మేము 1కి 10 కాదు, 10కి ఎక్కువ సార్లు మీకు కంప్లైంట్ రైజ్ చేసినాం. ఈ రోజు మీరు వచ్చి అక్కడ హ్యాంగ్ అయింది, ప్రాణ నష్టం జరగలేదు. ఈ కన్స్ట్రక్షన్ 24/7 నడుస్తుంది. అసలు 24/7 24 hours ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది? ఈ చుట్టుపక్కల డస్ట్ అంటే అసలు అది నార్మల్ డస్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇంట్లో అయితే ఈ సిచ్యువేషన్ జరిగిందో అదే ఇంట్లో ఒక 3-4 years బాబు ఉండు. అంతకుముందు హెల్దీగా ఉన్న బాబు ఈ 1.5 hour 2 years నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ బాబు ఇక్కడ డస్ట్ అలర్జీ. వాడు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా, ఇంతకుముందు నేను ఫొటోస్ వీడియోస్ కూడా చూపించిన, 10 days బ్యాక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిండు. ఎవ్రీ మంత్ 1.5 month 2 months ఒకసారి డస్ట్ అలర్జీ వచ్చి బాబుకు రీసెంట్గా ఒక చిన్న సర్జరీ కూడా అయింది. దీనివల్ల దీని మీద ఇంత పెద్ద పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ హార్ట్ పేషెంట్స్ చేస్తాడు, వాళ్ళు చుట్టమంట ఆయన మొత్తం చేస్తాడు. ఇంత ఘోరం అంటే అంత ఘోరం అండి. మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. అబ్బం కన్స్ట్రక్షన్ ప్లస్ టౌన్ ప్లానింగ్, మున్సిపల్ కమిషన్, మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ తో సహా ఏమనంటే వాళ్ళు అందరినీ మేనేజ్ చేస్తామని ఒక